పలకండి. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, మీకెన్నో వందనాలు. 2021 సంవత్సరం అంతా కూడా కాపాడారు, భద్రపరిచారు, ప్రతి విధమైన వైరస్ నుండి కాపాడారు. దేవా, పాపులమైన మా కొరకై సిలువలో బలయ్యి నీ పరిశుద్ధ రక్తం కార్చి చనిపోయి తిరిగి లేచారు. యేసు ప్రభువా, నన్ను కూడా నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి నీ బిడ్డగా చేసుకున్నందుకు మీకెన్నో వందనాలు చెల్లిస్తున్నాను. యేసు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకున్నందుకు, రక్షణ ఇచ్చినందుకు, పరలోకం ఇచ్చినందుకు, నీ పరిశుద్ధ గ్రంథం ఇచ్చినందుకు, నీ మందిరం ఇచ్చినందుకు వందనాలు. నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామమున సమర్పిస్తున్నాను తండ్రి. యేసయ్యా, నాతో మాట్లాడండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన తండ్రి, యేసయ్య నామములో నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సంవత్సరం అంతట్లో కూడా కంటి పాపలే కాపాడి భద్రపరిచి ప్రతి విధమైన కీడు అపాయం నుండి తప్పించి మా తండ్రి శరీర బలహీనతల్లో, ఆయా అపాయాల్లో, వాటన్నిటిలో కూడా తండ్రి మీ యొక్క తండ్రి మంచితనాన్ని, నీ యొక్క ప్రేమను దైల ప్రభా మాకు కనపరిచినందుకే మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. దైల ప్రభా, ఇదే కాల సమయంలో చేరొచ్చిన ప్రియులను బట్టి వందనాలు. సండే స్కూల్ పరిచయను ఆశీర్వదించయ్యా. మీరు మా మధ్యలో అధిపతిగా ఉండుము, అధికారిగా ఉండుము, మమ్మల్ని పరిపాలించుము, మమ్మల్ని ఆవరించుము. దైల తండ్రి, పాటల ద్వారా మరి ప్రభా, కంఠత వాక్యాల ద్వారా, మరి తండ్రి లెసన్ ద్వారా, గ్రూప్స్ ద్వారా మీ నామాన్ని మహింపరచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. టీచర్స్ కూడా కావాల్సిన మీ మెండైన అభిషేకం దయచేసి వాడుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ లవింగ్ మీ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ లవింగ్ మీ. You went to Calvary and there you died for me. Thank you Lord for loving me. You went to Calvary and there you died for me. Thank you Lord for loving me. You rose up from the grave to me new life you gave. Thank you Lord for loving me. You rose up from the grave to me new life you gave. Thank you Lord for loving me. కూర్చోండి. Sit down. ఈ సాంగ్ బుక్స్ వచ్చాయి బుక్ రూమ్లో, తీసుకోండి. 45 రూపీస్. సాంగ్ నెంబర్ 231.
రండి ఆరాధించదం, రండి ఆరాధించదం, రండి ఆరాధించదం, రండి ఆరాధించదం, రండి ఆరాధించదం, రండి ఆరాధించదం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. మహాత్ముడైన యేసుని కీర్తింతుం, మహిమా పూర్ణుని స్తుతించెదం. మహాత్ముడైన యేసుని కీర్తింతుం, మహిమా పూర్ణుని స్తుతించెదం. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. సర్వశక్తుండాని పొగడేదము, సర్వవ్యాప్తిని మ్రొక్కేదము. శక్తుండాని పొగడేదము, సర్వవ్యాప్తిని మ్రొక్కేదము. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. ఆత్మ సత్యములతో ప్రణుతింతుము, దూతగణములతో స్తుతింతుము. ఆత్మ సత్యములతో ప్రణుతింతుము, దూతగణములతో స్తుతింతుము. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. సాంగ్ నంబర్ 235. దేవా నీ వాక్యము నాకు ప్రియము, నాదు జిహ్వకు ఎంతో డాష్ మాధురం. వేరు చెప్పింది, వెరీ గుడ్. దేవా నీ వాక్యము డాష్ నిత్యము నిల్చున్, ఆకాశము భూమి డాష్. వెరీ గుడ్. బాయ్స్ సైడ్ బాగా ఆన్సర్స్ వస్తున్నాయి. అది చెరిగిపోనిది డాష్. వెరీ గుడ్. వెలలేని ధననిధి అగు వాక్యం. నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు మనల బ్రతికించును. వెరీ గుడ్. మనల నడిపించును, స్థిరపరచి. ఇంగ్లీష్ పాట కూడా కొంచెం ఇస్తే, సింధు ఇంగ్లీష్ పాట, ఐ ప్రైజింగ్. 235 పాట. బుక్ రూమ్లో ఈ బుక్స్ ఉన్నాయేమో అడిగి తీసుకురావా అన్న దగ్గర. సాల్మన్. దేవని వాక్యము నాకు ప్రియము, నాదు జీవకు ఎంతో మధురము. దేవని వాక్యము నాకు ప్రియము, నాదు జీవకు ఎంతో మధురము. దేవని వాక్యము నిత్యము నిల్చున్,
బాయ్స్ చాలా చక్కగా నేర్చుకున్నారు. గర్ల్స్ పాడుతున్నారమ్మా. మీకు ఏమన్నా వినిపిస్తుందా టీచర్స్కి? ఎవరి పాట వినిపిస్తుంది మీకు? గర్ల్స్ చెప్పండి, ఎవరి పాట వినిపిస్తుందో? బాయ్స్ పాట వినిపిస్తుందా? బాయ్స్ పాడేది వినిపిస్తుందా? గర్ల్స్ పాడేది వినిపిస్తుందా? మీరే చెప్పాలా. నిలబడండి. చిన్న గొర్రె పిల్ల ఒకటి గంతులేసాడండి. అక్క బుక్స్ లేవా? తెప్పించమనండి అక్క. అలాగే. చిన్న గొర్రె పిల్ల ఒకటి గంతులేసి ఆడాను. ఎవరు బాగా చేస్తారు? ఎవరికి బాగొచ్చు? నేను చూడండి టీచర్స్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళని ముందుకు పంపండి. కరెక్ట్ యాక్షన్ చేయాల. చిన్న గొర్రె పిల్ల ఒకటి గంతులేసి ఆడేను, మంద వీడి మెల్లగా వేరు ప్రక్క గెంతెను, బర్రమని పరిగెడెను, దారి తప్పిపోయెను. రాత్రి సమయమాయెను, చలికి వణికిపోయెను, దారి తప్పిన తప్పు తలచి వెక్కి వెక్కి ఏడ్చెను, గడగడ వణికెను, కన్నీరు కార్చెను. గొర్రెల కాపరి కొండలోయ నడచి నడచి చూచెను, గొర్రెనతుడు వెదకి వెదకి ముండ్ల పొదలో కనుగొనెను, భుజం మీద మోసెను, ఆనందముగా వెళ్ళెను. నిన్ను నన్ను ప్రేమించు మంచి కాపరి యేసుడే, ఆయన స్వరము వింటివా? అది నీకు తెలియునా? యేసు వైపు తిరుగవా? ఆశ తోడవద్దువా? ఎవరు బాగా చేశారమ్మా? రూతు, అక్సా, అక్సా. నెక్స్ట్ ఇంకెవరు? బాయ్స్ సైడ్ ఎవరు చేశారు? నెక్స్ట్ మళ్ళీ పాడుకుందాం. రెడీ, 1 2 3. చిన్న గొర్రె పిల్ల ఒకటి గంతులేసి ఆడెను, వీడి మెల్లగా వేరు ప్రక్క గెంతెను, బర్రమని పరిగెడెను, దారి తప్పిపోయెను. రాత్రి సమయమాయెను, చలికి వణికిపోయెను, దారి తప్పిన తప్పు తలచి వెక్కి వెక్కి ఏడ్చెను, గడగడ వణికెను, కన్నీరు కార్చెను. గొర్రెల కాపరి కొండలోయ నడచి నడచి చూచెను, గొర్రెనతడు వెదకి వెదకి ముండ్ల పొదలో కనుగొనెను, భుజం మీద మోసెను, ఆనందముగా వెళ్ళెను. నిన్ను నన్ను ప్రేమించు మంచి కాపరి యేసుడే, ఆయన స్వరము వింటివా? అది నీకు తెలియునా? యేసు వైపు తిరుగవా? ఆశ తోడవద్దువా? చిన్న పాప ఎంత చక్కగా చేస్తుందో అసలు. అయ్యా చిన్న బిడ్డను చూపించయ్యా ఉదయ్. ఆల్ ఆఫ్ మై బర్డన్స్ వెంట్ రోలింగ్ అవే. తీసుకురా సారా, చక్కగా చేస్తుంది.
All of my burdens went rolling away, rolling away, rolling away. తప్పులు చేస్తున్నావు. Burdens went rolling away down at the Savior's cross. All of my burdens went rolling away, rolling away, rolling away. All of my burdens went rolling away down at the Savior's cross. Peace like a river came into my heart, into my heart, into my heart. Peace like a river came into my heart down at the Savior's cross. Peace like a river came into my heart, into my heart, into my heart. Peace like a river came into my heart down at the Savior's cross. Joy like a fountain sprang up in my heart, up in my heart, up in my heart. Joy like a fountain sprang up in my heart down at the Savior's cross. నా పాప భారము తొలగిపోయెను, తొలగిపోయెను, తొలగిపోయెను. నా పాప భారము తొలగిపోయెను. రక్షకుని సిలువ యొద్ద నది వలె సమాధానం ప్రవహించెను, ప్రవహించెను, ప్రవహించెను. నది వలె సమాధానం ప్రవహించెను. రక్షకుని సిలువ యొద్ద నాలో నా సంతోషం ఉప్పొంగెను, ఉప్పొంగెను, ఉప్పొంగెను. నాలో నా సంతోషం ఉప్పొంగెను. రక్షకుని సిలువ యొద్ద నాలో నా సంతోషం ఉప్పొంగెను, ఉప్పొంగెను, ఉప్పొంగెను. నాలో నా సంతోషం ఉప్పొంగెను. రక్షకుని సిలువ యొద్ద. చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి. బండి ఎవరైనా చేతితో చేయకుండా ఉంటారా? ఆ? మరి ఇప్పుడు చిన్న బండి అంట, అది చేతితో చేయని బండి అంట. ఆ? చాలా దూరం పోతుంది, చాలా దూరం పోతుంది. ఎంతో అద్భుత బండి అది. ఇంజన్ గుర్రం లేనిది 2 కాళ్ళతో పోతుంది. చాలా దూరం పోతుంది, ఎంతో అద్భుత బండి అది. ఎవరది? మనమే, మనమే కదా. 2 కాళ్ళతో పోయేదేంట్రా? మోక్షం నరకం అనేది 2 స్టేషన్లు కలవు. బైబిల్ చూపుచున్నది మోక్షం వెళ్ళే మార్గం. ఒకే ఒక్క టికెట్టు, ఒకే ఒక్క టికెట్టు. ఏం టికెట్ అది? పరలోకము. పరలోకానికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలా? ఏ టికెట్ తీసుకోవాలి? రక్షణ అనే టికెట్ తీసుకోవాలా. కాబట్టి ఆ రక్షణ టికెట్ లేకుంటే ఆ బండిలో ఎక్కలేము, సరేనా? మరి ఎక్కడికి పోతుంది? మళ్ళా ఎక్కడికి వెళ్తారు టికెట్ తీసుకోకపోతే? నరకానికి పోతారు. చిన్న చిన్న జీవపు బండి, చేతితో చేయని బండి. సుజాతరా,
చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి చాలా దూరం పోతుంది, చాలా దూరం పోతుంది. ఎంతో అద్భుత బండి అది, ఎంతో అద్భుత బండి అది. చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి, చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి. ఇంజన్ గుర్రం లేనిది, రెండు కాళ్ళతో పోతుంది. ఇంజన్ గుర్రం లేనిది, రెండు కాళ్ళతో పోతుంది. చాలా దూరం పోతుంది, చాలా దూరం పోతుంది. ఎంతో అద్భుత బండి అది, ఎంతో అద్భుత బండి అది. చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి, చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని. మోక్షం నరకం మానేడి రెండే స్టేషన్లు కలవు. మోక్షం నరకం మానేడి రెండే స్టేషన్లు కలవు. బైబిల్ చూపుచున్నది, బైబిల్ చూపుచున్నది మోక్షం వెళ్ళే మార్గమును. బైబిల్ చూపుచున్నది మోక్షం వెళ్ళే మార్గమును. చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి, చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి. ఒకే ఒక్క టికెట్టు క్రీస్తునందు విశ్వాసం, ఒకే ఒక్క టికెట్టు క్రీస్తునందు విశ్వాసం. బోలే పుణ్యం లేనిది, బోలే పుణ్యం లేనిది యేసు యొక్క కృపయే, యేసు యొక్క కృపయే. చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి, చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి. యేసు బండి నడపనిచో బండి క్రిందకు పడుతుంది. యేసు బండి నడపనిచో బండి క్రిందకు పడుతుంది. మరణపు గంట మ్రోగగానే, మరణపు గంట మ్రోగగానే బండి నిలిచిపోతుంది, బండి నిలిచిపోతుంది. చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి, చిన్న చిన్న జీవపు బండి చేతితో చేయని బండి. ఈ పాటల పుస్తకం అందరికి ఉంటే చక్కగా ఇవన్నీ నేర్చుకోవచ్చమ్మా. మరి వచ్చే వారానికంతా ప్రార్థన చేయండి, చాలా బుక్స్ తెప్పిస్తారు, అప్పుడు మీరు కూడా తీసుకోవచ్చు. ప్రైజింగ్, ఐ am praising. I am praising to the Lord, I am praising to the Lord, praising to the Lord every day. Yesterday, today, tomorrow, I am praising to Lord every day. Yesterday, today, tomorrow, I am praising Lord every day. I am singing for my Lord, I am singing for my Lord, I am singing for my Lord every day.
విజయ ఒకసారి వస్తావా? విజయ, సుజాత.
పిల్లలు ఇందులో సాంగ్ నెంబర్ 70 చెప్పండి, పలకండి. సాక్షులం, యేసు యొక్క సాక్షులం. మనం ఎవరమంట? యేసు ప్రభుకు సాక్షులం అంట. పరిశుద్ధ ఆత్మ వలన శక్తి పొందిన సాక్షులం. మీరు శక్తిగల యేసుక్రీస్తు నామములో పాట పాడారు కదా. మరి గొల్యాతు, అంత పెద్ద గొల్యాతును దావీదు అంత చిన్నవాడు ఎలాగా జయించాడు అంటే దేవుడు దావీదులో ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు దావీదు. కాబట్టి ఆ శక్తి ఇచ్చాడు దేవుడు. సరేనా? యేసుప్రభు మన హృదయంలో లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడు. కాబట్టి సైతాన్ లాంటి గొల్యాతు వస్తే మనం సైతాన్ని ఏం చేస్తాము? ఓడిస్తామా? ఓడించలేం. ఏంటి సైతాన్ అంటే?
అబద్ధం అనేది ఒక సైతాను అబద్ధికుడు సైతాన్, కాబట్టి అబద్ధాలు మాట్లాడిస్తాడు. ఇప్పుడు అబద్ధాలు ఆడే వాళ్ళని అబద్ధికుడు అంటారు. మీరందరూ అబద్ధాలు ఆడుతుంటే ఎవరైనా, మరి మీరు కూడా సైతాన్ యొక్క సంతానమే, సైతాన్ పిల్లలే, అపవాది సంతానం అంటాడు. అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాల్లో అట్లాంటివన్నీ అల్లరి చేసే వాళ్ళను వాడు కూడా అల్లరికర్త, కాబట్టి వాళ్ళ పిల్లలందరూ అల్లరిగానే ఉంటారు. గుర్తుపెట్టుకోండి. వాడు దొంగోడు, దోచుకునేవాడు. కాబట్టి దొంగ పనులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ ఎవరు బట్టలు? సైతాన్ బట్టలు. జ్ఞాపకం పెట్టుకోండి. ఒక చిన్న పాట పాడుకుందాము, సౌండ్ బయటికి పోకుండా. చూడయ్యా. సాక్షులం, యేసు యొక్క సాక్షులం, 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 యేసు యొక్క సాక్షులం, సాక్షులం, లోకములో సాక్షులం, పరిశుద్ధ ఆత్మ వలన శక్తి పొందిన సాక్షులం, మహోన్నతుడైన వాని జీవముందిన సాక్షులం, పరిశుద్ధ ఆత్మ వలన శక్తి పొందిన సాక్షులం, మహోన్నతుడైన వాని జీవముందిన సాక్షులం, యెరూషలేములో సాక్షులం, యూదయలో సాక్షులం, సమరయలో సాక్షులం, లోకమంతా సాక్షులం, సాక్షులం, యేసు యొక్క సాక్షులం, సాక్షులం, విజయవాడలో సాక్షులం, సాక్షులం, యేసు యొక్క సాక్షులం, సాక్షులం, బేర్షెబా సాక్షులం. సరే, చాలా పిల్లలు. మరి ఈరోజు కార్డ్స్ అవి, ఈరోజు మన యొక్క లెసన్, మరి ఈ సంవత్సరము గతించిపోతుంది కదా, క్రొత్త సంవత్సరం వస్తుంది. ఈ సంవత్సరము చివరి ఆదివారం ఇది. ఈ సంవత్సరంలో చివరి ఆదివారం. ఓకేనా పిల్లలు? మరి ఇన్ని వారాలు, ఈ సంవత్సరం అంతా కూడా నేను సండే ఆబ్సెంట్ కాకుండా వచ్చాను ఆంటీ అనేవాళ్ళు ఎవరో. ఒక్క సండే కూడా నేను ఆబ్సెంట్ కాలేదు. ఎన్ని సండేస్ ఉన్నాయి? 12 నెలలకు ఎన్ని సండేస్ వస్తాయి? 12 4లా ఎన్ని? 60 సండేసా? 12 into 4 ఎంతరా? 48 సండేస్ అమ్మా. 52 ఆదివారాలు. 4 2 8, 4 1 4. ఒక్కొక్క నెలలో 5 వారాలు ఉంటాయి కాబట్టి 52 సండేస్. ఓకేనా? 4 ఎక్కువ. సరే, మరి 52 సండేస్ ఎవరెవరు వచ్చారు? ఒక్క సండే కూడా యాబ్సెంట్ కాకుండా. మరి నేను కూడా వచ్చానబ్బా, ఒక్క సండే కూడా మిస్ కాకుండా. ఇక ఆంటీ వాళ్ళు కూడా చూపిస్తున్నారు. వెరీ గుడ్. సరే, తర్వాత సరే, న్యూ ఇయర్ వస్తుంది కదా. న్యూ ఇయర్లో సరే న్యూ ఇయర్లో ఇక ఎప్పుడు ఆబ్సెంట్ కాకూడదు అని తీర్మానం చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఎప్పుడు కూడా ఆబ్సెంట్ కాకుండా. మరి ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలా. కాబట్టి మరి న్యూ ఇయర్ నుండి అటెండెన్స్ ఉంటుంది. సండే స్కూల్ పిల్లలు వినండి, న్యూ ఇయర్ నుండి అటెండెన్స్ ఉంటుంది.
సండే స్కూల్ టీచర్స్ అటెండెన్స్ తీసుకుంటారు. ఓకేనా? తర్వాత సెకండ్ వీక్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. కేజీ వాళ్ళకు, ప్రైమరీ వాళ్ళకు ఓరల్ టెస్ట్. అంటే మీరు కంఠత వాక్యాలు నేర్చుకుని చెప్పాలి. ఎవరు అన్నీ చెప్తారో వాళ్ళకు ఫస్ట్ ప్రైజ్ ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా ఆంటీ వాళ్ళు మీకు ఇచ్చారు కదా, అవి నేర్చుకోవాలి. తర్వాత జూనియర్ క్లాస్కి, సీనియర్ క్లాస్కి ఏముంటుంది? రిటన్ టెస్ట్ ఉంటుంది. ఆదికాండం 37వ అధ్యాయము 38 ఒమిట్ చేసేయండి. 39 నుంచి మళ్ళా 50 ఆ చాప్టర్స్ అన్నీ మీరు తరువుగా చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. ఓకేనా? సరే, ఈ రోజున మన స్టోరీ ఏం పేరంటే బ్యాంపో, బాల బానిస బాంపో. ఇంగ్లీష్లో బ్యాంపో అంటారు, బాంపో. సరే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి పేరే బ్యాంపో. ఈ అబ్బాయి మరి ఆఫ్రికా దేశంలో ఒక బాల బానిస. ఈ అబ్బాయి వయసు ఎంత అంటే 8 సంవత్సరాలు, 8 years బాయ్. సరేనా? మరి వాళ్లకు ఏమంటే ఇప్పుడు మనకు విలేజెస్ ఉంటాయి కదా, అలాగే ఆఫ్రికా. నిన్నటి దినం నేను మన దేశము ఆఫ్రికా ఖండంలో ఉందని చెప్పా కదా. ఎక్కడుంది? మనం ఎక్కడున్నాం? ఆసియా ఖండంలో ఉంటున్నాం. మీరు ఎవరు చెప్పలే, నేను అలా చెప్తే మౌనంగా విన్నారు. సరే, తప్పైంది. కాబట్టి ఇతడు ఆఫ్రికా దేశస్థుడు. చేతులు కట్టుకొని నోటి మీద వేలు పెట్టుకోవాలా? నోటి పైన వేలు తీశారంటే మాత్రం నేనే వస్తా దగ్గరికి, మీ ఇష్టం. ఇక నోటి పైన ఇట్ట వేలు పెట్టుకోవాలా. ఎవరు వేలు పెట్టుకోలేదో వస్తా. కథ తొందరగా చెప్పేస్తాను, అప్పటిదాకా ఈ వేలు తీయకూడదు. సరేనా? ఈ యొక్క 8 సంవత్సరాల అబ్బాయి పాపం చిన్నప్పటి నుంచే చాలా 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 పాపము ఎన్ని కష్టాలు పడ్డాడంటే అన్ని కష్టాలు పడ్డాడురా. వీళ్ళు మరి బికాకో, వాళ్ళ నాయకుడి పేరు ఏం పేరంటే బికాకో. అంటే ఇప్పుడు 2 విలేజెస్ ఉంటాయి, విలేజ్ మాస్టర్ ఉంటారు, ఆ విలేజ్కి విలేజ్ మాస్టర్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక విలేజ్ ఆ యొక్క నాయకుడు ఏం చేస్తాడంటే ఇంకొక విలేజ్ మీద పడి వాళ్ళంతా దోచుకుంటాడు. మరి అట్లాగా ఓడించిన తర్వాత ఆ యొక్క విలేజ్ మాస్టర్ ఉంటాడు కదా, వాళ్ళ పిల్లల్ని ఏం చేస్తారంటే బానిసగా తెచ్చుకుంటారు. బానిసగా తెచ్చుకొని ఏం చేస్తారంటే ఇంకా ఇంట్లో పనులన్నీ వాళ్ళ దగ్గర చేపిస్తారనమాట. ఇప్పుడు ఈ బికాకో అనే అతను ఏం చేశాడు, ఈ యొక్క బ్యాంపోను, తర్వాత బ్యాంపోకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు, అలా తమ్ముడిని ఇద్దరిని బానిసగా ఏం చేస్తాడు, తీసుకొస్తాడు. చూసారా? ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి ఏమో బ్యాంపో, వాళ్ళ తమ్ముడు చిన్నవాడు. పాపం వాళ్ళు ఇక కట్టెలు నరుకు రావాలి, అడవికి వెళ్ళి కట్టెలు మోపు కట్టి వాటిని వాళ్ళ యొక్క వీపు మీద మోసుకొని తీసుకొచ్చేవాళ్ళు. ఈ బికాకో ఈయనకు చాలామంది భార్యలు ఉన్నారంట. కాబట్టి ఆ యొక్క వాళ్ళ పిల్లలు కూడా చాలామంది ఉంటారు. సరేనా? ఇక వాళ్ళకు అంతా వీళ్ళే ఏ పని చేయాలంటే ఆ పని వీళ్ళ ద్వారానే చేయించుకుంటారు. కట్టెలు నరుకు రావడము, నీళ్ళు మోసుకురావడము, మరి వాళ్ళ ఇంట్లో ఏ పనులు ఉంటే ఆ పనులు చేసి పెట్టాలన్నమాట. అలా చేయకపోతే వాళ్ళని చాలా పనిష్ చేసేవాళ్ళు, చాలా కుట్టేవాళ్ళు, మళ్ళీ భయపెట్టేవాళ్ళు. ఏమని? మీరు కానీ ఆ పని చేయకపోతే మిమ్మల్ని మ్యాన్-ఈటర్స్, మనుషులు తినేటటువంటి వారిని ఏమంటారు? మ్యాన్-ఈటర్స్, మనుషులు తినే వారిని. సరేనా? వాళ్ళకు మేము ఇచ్చేస్తాము, వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని తినేస్తారు అని చెప్పి భయపెట్టేవాళ్ళు. అలాగా పాపము వాళ్ళ తమ్ముడు పని చేయలేకపోతే ఆ అబ్బాయిని ఏం చేస్తారంటే అలాగే ఆ యొక్క నరభక్షకులు అంటారు, మ్యాన్-ఈటర్స్, వాళ్ళకు అమ్మేశారనమాట. పాపం వాళ్ళకి ఇచ్చేశారు. పాపము ఆ బాధ చాలా ఎవరికి? బ్యాంపోకి.
బ్యాంపోకి చాలా బాధ అన్నమాట. అయ్యో నా తమ్ముడు చాలా బలహీనంగా ఉన్నాడు అని అంతకుముందు బాధపడేవాడు. ఇప్పుడు పూర్తిగా అతన్ని నరభక్షకులకి ఇచ్చేశారు కదా. కాబట్టి బ్యాంపో చాలా బాధపడతాడు. అలా బాధపడతా ఉంటే అక్కడ కొంతమంది పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట. ఏమని, అరే మనకి ఇదే నా బ్రతుకు, ఎలాగ ఇక్కడ నుండి తప్పించుకోవాలా అనేసి మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళల్లో ఒక అబ్బాయి చెప్తాడు, ఇదిగో మనకు దగ్గరగా కొంచెం దూరంలో ఒక ఆయన తెల్ల దొర ఉన్నాడు. ఆ దొర చాలా దయగలవాడు, ప్రేమ గలవాడంట. ఆ తర్వాత అతనికి ఒక ఏముంది, తోట ఉంది, పొలం ఉంది. అక్కడంతా కూడా కొంతమంది పిల్లలు కూడా పనులు చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుందని వాళ్ళు రాత్రి సమయంలో ఎవ్వరు విననప్పుడు చూడనప్పుడు అలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళంట. అప్పుడు ఈ బ్యాంపో ఏం చేస్తాడంటే ఒక మంచి ప్లాన్ వేస్తాడు. నేను కూడా ఇదిగమ్మా బ్యాంపో ఏం చేస్తాడు, బ్యాంపో ఇక అనుకుంటాడు మెల్లగా. రాత్రి అందరు నిద్రపోయిన తర్వాత బ్యాంపో ఏం చేస్తాడంటే మెల్లగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. అలా పారిపోయి ఆ దొర ఉంటాడు కదా, చూసారా, ఈ దొర దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ దొర దగ్గరికి వెళ్ళిపోతాడు. దొర కూర్చోన్నాడు కదా చైర్ మీద, ఈయనే. మరి ఈ అబ్బాయి స్టూల్ మీకు కనిపించదులే, అది వైట్ స్టూల్ ఉంది అక్కడ. సరే, మరి కూర్చున్న దాన్ని బట్టి అయినా కనుక్కోవాలి కదా, స్టూల్ మీద కూర్చున్నాడు చైర్ మీద కూర్చున్నాడని. కింద కూర్చుంటే అలా కూర్చోగలరా? చైరా అంటున్నారు ఇక్కడ పిల్లకాయలు. మరి ఇప్పుడు బ్యాంపోనే అడుగుతాడు, ఎక్కడి నుండి వచ్చావు బాబు, ఏంటి అనేసి అడిగితే, ఇలాగ నాకు పని కావాలండి, నాకు నేను పని చేస్తాను, మీరు ఏ పని చేసినా నేను చేస్తాను, నాకు జీతం ఇవ్వండి అనేసి అడుగుతాడు. అడిగితే, అలాగే బాబు నాకు కూడా అవసరమే, కాబట్టి నా దగ్గర ఉండి నువ్వు పని చేయి అని చెప్తాడు. అలాగే మరి బ్యాంపో డ్రెస్ ఎలాగుంది, చినిగిపోయి చాలా మురిగ్గా ఉంది కదా, కాబట్టి ఈ యొక్క చినిగిపోయినటువంటి డ్రెస్ తీసేసి మంచి డ్రెస్సు ఇవ్వాలనేసి ఆ యొక్క దొర ఏం చేస్తాడు, మరి చూడండి, నువ్వు వెళ్ళిపోయి నదిలో స్నానం చేసి ఈ బట్టలు మార్చుకో అని చెప్తాడు. బట్టలు మార్చుకోమని చెప్తాడు. సరే, బ్యాంపో ఏం చేస్తాడంటే మరి ఆయన దగ్గర ఉండి ఆ బట్టలు ఇట్లా తీసుకుంటాడు, ఒక మూటలాగా చుట్టుకొని ఇలా పెట్టుకొని పరిగెత్తా వెళ్తాడు. మరి వెళ్ళి నదిలో స్నానం చేసినా కూడా బట్టలు మార్చుకోడు, అలాగే వచ్చేస్తాడు. మళ్ళా వచ్చేస్తే, ఏంటబ్బా బ్యాంపో ఏంటి, నేను మంచి బట్టలు ఇస్తే వేసుకోకుండా వచ్చాడేంటి అనేసి అడుగుతాడు. బ్యాంపో, ఎందుకు నువ్వు, నేను షర్ట్ ఇచ్చాను కదా, మంచి షర్ట్ ప్యాంట్ ఇచ్చాను కదా, నువ్వు ఎందుకు వేసుకోలేదు అని అడిగితే ఏం మాట్లాడు, పాపం మౌనంగా ఉంటాడు, తలదించుకుంటాడు. అయితే ఇక ఏంటి నువ్వు చెప్పు, కారణం ఏంటి చెప్పు అంటే కూడా చెప్పడు. ఇక అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ దొర ఏం చేస్తాడమ్మా, ఆ అబ్బాయి షర్ట్ పట్టుకొని కాలర్ పట్టుకొని లాగుతాడు. లాగ్గానే అది చినిగిపోతుంది కదా. చినిగిపోయిన తర్వాత తన యొక్క చెస్ట్ దగ్గర ఏముంది, ఒక మార్క్ ఉంది, ఎస్ అనే మార్క్ ఉంది కదా. ఆ మార్కు ఇక్కడ ఏడుంది, ఒక మార్కు వేసి ఉంటారు. అదేమంటే స్లేవ్ అనమాట, బానిస అని అట్లా గుర్తేసి పెడతారనమాట. బానిసలకు ఏం చేస్తారు, ఆ యొక్క వాళ్ళ క్రూరమైనటువంటి బికాకో ఉన్నాడు కదా, అతడు అలాగా వాళ్ళకు వేస్తాడనమాట. ఇప్పుడు పచ్చబొడుస్తారు కదా, పచ్చబొడిస్తే అలాగే కనిపిస్తూ ఉంటుంది కదా, అలాగా అతనికి కూడా ఒక మార్క్ వేసి పెడతారు. అప్పుడు ఇదేంటి బ్యాంపో, ఇదేంటి అనేసి అంటే ఏం చెప్పడు. తర్వాత చెప్తాడు, ఇలాగా నా పరిస్థితి లాగండి, నేను ఒక బానిసను, ఆయన చాలా క్రూరుడు, నన్ను ఇలాగా మమ్మల్ని హింస పెట్టాడని తన స్టోరీ అంతా చెప్తాడు బ్యాంపో. అవునా పాపము, చాలా జాలేస్తుందనమాట. ఇక అప్పటి నుంచి ఈ దొర
ఆ యొక్క బ్యాంపో కోసము ప్రార్థన చేస్తుంటాడు. ప్రభా మరి బ్యాంపోని ఎలాగైనా ఆ యొక్క నాయకుని చేతిలో నుండి విడిపించు. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ అతడు చూశాడు అనుకో ఈ బ్యాంపోను, ఏం చేస్తాడు, మళ్ళీ పట్టుకెళ్ళిపోతాడు. ఇంకా చాలా హింస పెడతాడు. అందుకని పాపం చాలా భయపడతా ఉంటాడు బ్యాంపో. సరేనా, మరి ఇప్పుడు ఎలాగైనా నేను బ్యాంపోని విడిపించాలనేసి మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకరోజు బ్యాంపోను పిలిచి మరి ఏమంటాడంటే, మాస్టరు ఆయన దొర అంటాడు, ఇదిగో చూడండి మరి ఇప్పుడు ఆ షర్ట్ వేసుకుంటాడు. సరేనా, తను ఇచ్చిన షర్ట్ వేసుకుంటాడు. ఆ తర్వాత మరి ఆ బైబిల్లో నుంచి దేవుని వాక్యాలు, కథలు అవన్నీ కూడా చెప్తుంటే వింటూ ఉంటాడు. ఇక ఒకరోజు చెప్తాడు, చూడు బ్యాంపో, మరి మీ మాస్టర్ అంటే నీకు చాలా భయంగా ఉంది కదా, నేను వెళ్ళి మీ మాస్టర్తో మాట్లాడతాను, ఏమి ఆ యజమానితో నేను మాట్లాడతాను, నిన్ను విడిపిస్తానంటే, వేస్ట్ సార్, అతడు అస్సలు వినడు, నన్ను వదిలిపెట్టడు, మీరు వెళ్ళినా కూడా వేస్ట్ అండి, వెళ్ళకండి అనేసి చెప్తాడు. లేదు నేను వెళ్తాను, నేను ప్రార్థన చేస్తున్నాను ఆ విషయం అని చెప్తాడనమాట. సరే ఇక వెళ్తాడు. వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క యజమాని ఉంటాడు కదా, వాళ్ళకు మనలాగా డబ్బులు ఉండవు, కరెన్సీ నోట్స్ అట్టటి ఉండవు. వాళ్ళకు మరి ఆ రాగి నాణ్యాలు ఉంటాయి కదా, రాగి తీగలు, పూసలు అలాంటివే వాళ్ళకు. మళ్ళీ బట్టలు, బెడ్షీట్లు అలాంటివి ఇస్తే వాళ్ళకి సంతోషం అనమాట. సరే ఆయన వెళ్ళి కలుస్తాడు. ఆయన వెళ్ళి కలిస్తే మరి ఆయన ఏం చేస్తాడు, బాగా ఇంకా చాలా కోపంతో నేను అసలు ఎందుకు వచ్చావు నువ్వు అని ఆయన్నే తిడతాడనమాట దొరను. ఇక లాభం లేదులే అనేసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను సరిగా ప్రార్థన చేయలేదు, అందుకే అతని మనసు మారలేదు, నేను బాగా ప్రార్థన చేసుకొని వెళ్ళాలా అనేసి అనుకొని మళ్ళా ఆ దొర వచ్చేసి చెప్తాడు, ఇలాగా నేను మరి సార్ నేను చెప్పాను కదండి, ఆయన అస్సలు ఒప్పుకోడు, నన్ను చూస్తే మాత్రం అతను తీసుకెళ్ళిపోతాడు అనేసి చెప్తాడు. కాదులే నేను మరలా వెళ్తాను అని చెప్పి ఇదిగో ఒక మంచి బెడ్షీటు తర్వాత పూసలు అవన్నీ కూడా తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఇక అప్పుడు కూడా కోప్పడతాడు. కానీ చూడు, ఇప్పుడు బాగా ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత అంత క్రూరమైనటువంటి ఆ యజమాని కదా ఎలా కూర్చున్నాడు చూడండి కదా, ఎలా కూర్చున్నాడో. కాబట్టి ప్రార్థన ఎటువంటి వారినైనా మారుస్తుంది అన్నమాట. సరేనా పిల్లలు, అది నేర్చుకోవాలా. ప్రార్థన చేసుకొని మనము అధికారులు, రాజుల యొక్క హృదయాలు ఆయన చేతిలో నీటి కాలువలాగా తిప్పేస్తాడు దేవుడు, వాళ్ళ మనసులు మార్చేస్తాడు. కాబట్టి మీరు కూడా మరి టీచర్స్కి భయపడుతూ ఉంటారు, ఆయా మ్యాథ్స్ అంటే, హిందీ అంటే, ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు కదా. అందుకే దేవుని దగ్గర బాగా ప్రార్థన చేసుకోవాలి పిల్లలు. సరే, అలా ఉన్నప్పుడు ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు అలాగే నేను అతన్ని విడుదల చేస్తున్నాను, ఇక తనకు నాకు ఏం సంబంధం లేదని చెప్పేస్తాడు. ఇక అలాగా చూసారా, ఆ వార్త తీసుకొచ్చి బ్యాంపోకు చెప్తాడు. బ్యాంపోకు చెప్తే ఇంకా బ్యాంపో ఎంత ఆశ్చర్యపోతున్నాడు చూడండి కదా. అవునా, నిజమా, నాకు విడుదల ఇచ్చాడా అనేసి ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఇన్ని రోజులు చెప్తూ వచ్చాడు కదా కథలు, అన్ని రోజులు అర్థం కాలేదు ఎవరికి, బ్యాంపోకి. ఇప్పుడు అర్థమైందనమాట. ఏమర్థమైంది, అయ్యో మరి దొర ఆయన ఎప్పుడు మనల్ని పాపం నుండి విడిపించడానికి, సాతాను చేతిలో నుండి విడిపించడానికి, నరకము నుండి తప్పించడానికి, ఆ అగ్నిగుండానికి పోకుండా మనల్ని తప్పించడానికి యేసు ప్రభు ఆయన దేవుడై ఉండి, మనల్ని పుట్టించిన దేవుడై ఉండి ఆయన ఈ లోకానికి వచ్చాడు, సిలువలో తన ప్రాణం ఇచ్చాడు, మన శిక్ష అంతా ఆయన భరించాడు అనేసి దొరగారు చెప్తుంటారు కదా. నాకైతే ఇన్ని రోజులు అర్థం కాలేదు. ఇదేమో ఇప్పుడు నన్ను విడిపించడానికి, నా యొక్క క్రూరమైనటువంటి యజమాని చేతిలో ఉండి నన్ను విడిపించడానికి ఈయనేం చేశాడు దొరగారు కదా, ఆ యొక్క విలువైన ఆ బెడ్షీట్స్, పూసలు, రాగి నాణ్యాలు
అవన్నీ తీసుకెళ్ళి ఏమి వాడికి అదంటే ఇష్టం. ఆ క్రూరుడైనటువంటి యజమానికి అవంటే ఇష్టం. కాబట్టి మరి అతనికి ఇచ్చేసేసరికి ఎలాగా మరి బ్యాంపుని విడుదల చేసేసాడు కదా. అలాగే సైతానికి మన ప్రాణం తీయాల, మనల్ని నరకాన్ని తీసుకెళ్ళాల, మనల్ని కొరడాతో కొట్టాల, తల్లో ముళ్ళ కిరీటం పెట్టాలి, మనకు చేతుల్లో కాళ్ళల్లో మేకులతో కొట్టి బాధించాల మనల్ని. వాడికి అలాగా మన మీద సరేనా మనల్ని అలాగ బానిసగా చేసుకొని మన చేత సినిమా చూడరా, అబద్ధాలు ఆడరా, కొట్లాడరా, దొంగతనం చేయరా అనేసి మన దగ్గర కఠినమైనటువంటి ఆ పనులు అది మనకు అది కష్టంగా అనిపించదు. ఏముంది, సినిమా ఈజీగా చూసేస్తాం, మళ్ళీ మనకు పనిష్మెంట్ మళ్ళీ వస్తుంది కదా. అబద్ధాలు ఆడేస్తాం కదా. మరి అననీయ సప్ఫరాలు అబద్ధాలు ఆడారు కదా, వాళ్ళకి అప్పుడే వచ్చింది పనిష్మెంటు. అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారంట? నరకానికి వెళ్తారంట కదా. మరి యూదా ఇస్కరియోతు తన దగ్గర డబ్బు సంచి ఉంటే అందులో వేసే డబ్బులన్నీ ఏం చేసేవాడు? దొంగిలిస్తూ వచ్చాడు. మరి అతనికి ఎప్పుడు వచ్చింది శిక్ష? అప్పటికప్పుడే వచ్చిందా? రాలే. ఎప్పుడు వచ్చింది? ఇక యేసయ్యను కూడా అమ్మేశాడు. యేసయ్య నమ్మితే ఇంకా దండికి డబ్బులు వస్తుంది అనుకున్నాడు కదా. దాంతో బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఏమయ్యాడమ్మా? వాడు మనస్సు ఒప్పుకోలేదు. అయ్యో నేను తప్పు చేశానే, అయ్యో నీతిమంతుని నేను అప్పగించానే అని చెప్పి తనకు ఎంతో బాధ. ఇంకా బతకలేడు. పాపం అనేది అలాగ మనల్ని ఏం చేస్తుంది? ఎప్పుడూ భయపెట్టేస్తుంటుంది. ఇప్పుడు సెల్ ఫోన్లో ఎవరికి తెలియకుండా ఏవేవో చూసేస్తాం, అవన్నీ మన ఆలోచనలో తిరుగుతూ ఉంటుంది సరేనా. ఆ తర్వాత దేవుడు అంటాడు, నువ్వు చేసినవన్నీ నేను వరుసగా పెట్టి నీకు ఒకసారి చూపిస్తానంటాడు. మనం చేసినవన్నీ ఏం చేస్తాడంట? వరుసగా మనకు మళ్ళా చూపిస్తాడు. మనం ఎవరితో మాట్లాడింది, మనము స్కూల్లో కాలేజీల్లో మమ్మీ డాడీకి తెలియకుండా ఎవరితో మాట్లాడింది, తప్పుగా ఉన్నింది, అవన్నీ ఏమవుతుంది? మళ్ళా కనపడుతుంది, మళ్ళా తెలిసిపోతుంది. అర్థమైందా? తప్పు చేసేసిన తర్వాత తప్పు చేసేటప్పుడు ఏమనిపించదు, బాగానే ఉంటుంది. దొంగతనం చేస్తుంటాం, వాడు ఆ యొక్క వాటర్ మెలన్ ఆ ఫ్రెండ్ వచ్చి, అరే వాటర్ మెలన్ మన ఇద్దరం మరి భలే బాగుంటుందిరా, ఎర్రగా ఉంటుందిరా, దాన్ని తిందాంరా అని కొంచెం కోసుకొని తినేశారు, మొత్తం తినేశారు. అప్పుడేం బాగా తీయగొనింది. అంతా అయిపోయిన తర్వాత ఇక మమ్మీ వస్తే అడుగుతారు వాటర్ మెలన్ ఎక్కడని. ఏం చెప్పాలబ్బా, ఇప్పుడు భయం పుట్టింది. సరే అబద్ధాలు ఆడేశాడు. మమ్మీ నేను అస్సలు ముట్టుకోలేదు, మమ్మీ వాటర్ మెలన్ నేను అసలు ముట్టుకోలేదు, చూడలేదు. కానీ ఆ గింజలన్నీ తీసుకెళ్ళి ఏం చేశారు? తీసుకెళ్ళి వాళ్ళ తోటలో మట్టి కింద పాతేశారు. అవేమైనాయి? వారానికంతా మొలకలు వచ్చేసాయి. చూసారా, పాపం ఏమన్నా దాగిందా? దాగలే. నీ పాపం నిన్ను పట్టుకొనును. చెప్పండి, నీ పాపము నిన్ను పట్టించేసింది. అర్థమైందా? అలాగా మనము ఇప్పుడు మ్యాంగో విత్తనం విత్తుతాం, గోధుమలు విత్తుతాం, గోధుమలే వస్తుంది. అలాగ మనం అబద్ధం అంతా కూడా చేస్తూ ఉంటే దాన్ని విత్తినట్టే, మళ్ళీ అబద్ధానికి శిక్ష వస్తుంది. దొంగ పనులు విత్తుతూ ఉంటే దొంగ పనికి శిక్ష వస్తుంది. సినిమాలు చూస్తుంటే సినిమాకి శిక్ష వస్తుంది. సరేనా? మనం ఏదైనా తప్పుగా ఆలోచిస్తూ ఉంటే ఆలోచనలు ఏమైపోతుంటారు. మరి నాకు కూడా ఒకసారి పంటి నొప్పి వచ్చింది. పంటి నొప్పి వస్తే యేసయ్య నాకు ఎంత నొప్పి వచ్చిందో, దేవా నేను ఈ నోటితో ఈ పళ్ళతో, నోట్లోనే ఉందిగా పళ్ళు కూడా, నేనేమేమి మాట్లాడానో ఏమేమి చేశానో క్షమించయ్యా అనేసి అంటే ఈ జీవితకాలంలోనే మనకు శిక్ష వస్తుంది. సరేనా? పరలోకం పోతే ఇంకా శిక్ష లేదు. కాబట్టి ఈ లోకంలోనే ఆ శిక్ష పడాల్సిందే. అర్థమైందా? ఒక అంకుల్ ఉండేవాళ్ళు, ఎంపాల్ అంకుల్ అని, పెద్ద ఆయన.
ఆయన వాళ్ళ భార్యను తాగొచ్చి బాగా కాళ్ళతో తన్నేవాడంట. ఆ తర్వాత పాపము ఆయన చెప్తూ వచ్చాడు, నా భార్య నేను చాలా కాళ్ళతో తన్నాను, అందుకే నాకు ఈ బలహీనత, ఈ యొక్క మోకాలు నొప్పులు అని చెప్తా వచ్చాడు. మరి ఏమో చెప్పలేం ఎవరెవరికి ఎలాగా, సరేనా? కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే మనకేమొస్తారా? చిన్నపిల్లలు, మీరు పెద్దోళ్ళు కాదు, మీరు చిన్నపిల్లలు, మీకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎట పడితే అట ఉంటారు, ఎట పడితే అట బూతులాడేస్తారు, ఏమి దొంగ పని చేస్తారు, ఏమి అబద్ధాలు ఆడేస్తారు. లేకుంటే మమ్మీ వాళ్ళ ఇంట్లో లేనప్పుడు సెల్ ఫోన్లో ఇప్పుడు చాలా ఈజీగా దొరికిపోయింది. లేకుంటే టీవీలు పెట్టుకొని తిప్పుకొని చూస్తూ ఉంటారు, సరేనా? ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నట్టు? వాళ్ళందరూ సైతాన్ చేతిలో బానిసలుగా ఉన్నట్టు. ఇప్పుడు బానిస బతుకుతున్నటువంటి ఈ యొక్క బ్యాంపోకి ఎంత భయం ఉందిరా కదా, ఎంత భయము, చాలా భయపడతా ఉన్నాడు, చాలా భయపడతా ఉన్నాడు, సరేనా? మరి తన మీద ముద్ర కూడా వేసేశాడు కదా, ముద్ర కూడా ఉంది. ఇప్పుడు మనం కూడా ఎవరెవరైతే యేసయ్యను హృదయంలో చేర్చుకోలేదో వాళ్ళ హృదయం మీద కూడా సైతాను ముద్ర వేసి పెట్టాడు. వీడు నావాడు, సరేనా? వీడు నావాడని మన మీద కూడా ఏముంటుంది? ముద్ర ఉంటుంది. అర్థమైందా? సైతాన్ పనులు చేసే వాళ్ళ మీద ఏముంటుంది? వీడు నావాడని ముద్ర పెడతాడు, సరేనా? మరి నొసటి మీదంట యేసయ్య బిడ్డలైతే నొసటి మీద ఆయన ముద్ర వేస్తాడంట. కాబట్టి మనం ఏం చేయము, బొట్టు పెట్టుకోము కదా. ఏం ముద్ర వేస్తాడు? దేవుని ముద్ర, దేవుని పిల్లలు అనే ముద్ర. అర్థమైందా? కాబట్టి ఇదిగో చాలా సంతోషం. అప్పుడు మరి ఆ యొక్క దొర దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నాకు ఇప్పుడు అర్థమైందండి, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజులు మీరు పాఠాలు చెప్తుంటే నాకేం అర్థం కాలే, సరేనా? మీరు నాకు ఇన్ని రోజులు పాఠాలు చెప్తుంటే నాకేం అర్థం కాలేదండి, ఇప్పుడు అర్థమైంది. మీరు వెళ్ళి నా పక్షంగా వెళ్ళి ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి నేను కట్టవలసినటువంటి ఆ యొక్క డబ్బుల్ని కదా, అవన్నీ మీరు కట్టేశారు. అలాగే యేసయ్య కూడా నేను చేసిన పాపానికి కట్టవలసినటువంటి నేను ఆ శిక్ష పడాలి, అయితే నాకు బదులు యేసయ్య నా శిక్ష పడ్డాడని ఇప్పుడు అర్థమైంది. మీకు అర్థమైందా మరి పిల్లలు? ఈ కథ ద్వారా మీరు అర్థం చేసుకుంటున్నారా? లేకపోతే మనం కూడా ఈ బానిస బతుకే సైతాన్ ఎట్టంటే వాళ్లను ఎంతగా చూసారా? కాబట్టి ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తా. ఇంకా యేసయ్యను హృదయంలో చేర్చుకొని వాళ్ళు, ఇంకా యేసయ్య దగ్గర పాపాలు ఒప్పుకొని వాళ్ళు, యేసయ్య రక్తంతో కడగబడకుండా ఉండే వాళ్ళందరూ కూడా పాపమనే ఈ యొక్క భారాన్ని మోస్తున్నట్టు మీకు తెలియట్లేదు. సైతాను ఎలాగ వాళ్ళని వాడుకుంటున్నాడు, అర్థమైందా నాన్న? కాబట్టి ఈరోజే యేసుక్రీస్తు ప్రభును మీ హృదయంలో ఇదిగో బ్యాంపో ఎంత చక్కగా వచ్చి తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. చూసారా పిల్లలు? బ్యాంపో తన పాపాలు ఒప్పుకుంటున్నాడు. అర్థమైందా? చిన్న వయసే కదా, 8 years బాయ్. కాబట్టి పెద్దోళ్ళు అయిపోతే, 10th అయిపోతే, ఇంటర్ అయిపోతే, డిగ్రీ అయిపోతే అప్పుడు యేసయ్యని నమ్ముకుంటాలే, ఇప్పుడు కాదులే అనుకుంటే మరి బ్యాంపోచుడు మరి యేసయ్యని నమ్ముకున్న తన పాపాలన్నీ ఒప్పుకుంటారు ఈరోజు పిల్లలు. చూడనా? ఒప్పుకోకపోతే ఇదిగో సైతాను ఇన్ని రోజులు బ్యాంపో వెనకాలే ఉంది, కనిపిస్తుందా? అమ్మో, యేసయ్య మన హృదయంలో లేకపోతే ఎవరుంటారు మన వెనక? సైతాను ఉంటాడు. వీడిని ఎప్పుడు పట్టుకెళ్ళాలా నరకానికి, వీడిని ఎప్పుడు తీసుకెళ్ళాలా? సిన్ అంటే పాపం. ఆ సిన్ అనేది ఆ యొక్క సైతాన్ లాగా చూసారా, అలాగుంటుంది.
ఏం ప్రవళిక ఒప్పుకుంటావా? మీ వెనక ఇది ఉందేమో చూడండి. అబద్ధాలు ఆడేవాళ్ళ వెనక ఉంటుంది, దొంగతనం చేసేవాళ్ళ వెనక, సినిమాలు చూసేవాళ్ళ వెనక, ఫైటింగ్లు చేసేవాళ్ళ వెనక, అల్లరి చేసేవాళ్ళ వెనక ఇదిగో ఈ సైతాన్ ఉండే ఇలా చేసేది. కథ అర్థమైందా? అర్థమైంది. అబ్బాయి ఇక ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎంత చక్కగా చూసావా, యేసయ్య సిలువ దగ్గరకు వచ్చి సిలువను చూసి తన పాపాలు ఒప్పుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది చూసారా? రేయ్ బైబిల్ చదువుకుంటున్నాడు, బైబిలు చదువుకుంటున్నాడు. చూసారా? పాపాలు ఒప్పుకోకుండా అల్లరి చేస్తూ ఉంటే సైతాన్ చూడు వెనకాల ఉంది. నీలాగా ఎర్ర షర్ట్ వేసుకున్నాడు రా వాడు కూడా కదా. నిన్నెవరు అల్లరి చేయించేది? ఇదిగో సైతాన్. అమ్మో అల్లరి చేస్తావు ఇక మీద, ఒప్పుకుంటా పాపాలు చూడు. లేకుండా సైతాన్ ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? నరకాన్ని తీసుకెళ్తాడు. ఇక అంతే. రే కూర్చో. ఇదిగో ఎంత సంతోషం, ఎంత ఆనందం. నా పాప బారా పాడొద్దు, పాడు మెల్లగా. నా పాప భారము దొర్లిపోయెన్ రక్షకుని సిలువనొద్దా. చూసారా అంత సంతోషం కదా. జాయ్ లైక్ ఏ ఫౌంటైన్ స్ప్రాంగ్ అప్ ఇన్ మై హార్ట్. ఎగురుతున్నాడు పైకి. అప్ ఇన్ మై హార్ట్. చూసారా? కాబట్టి పాపాలు ఒప్పుకున్న వాళ్ళకి ఇంత సంతోషం ఉంటుంది. మీకు వచ్చిందా ఇంత సంతోషం? ఎవరికైనా వచ్చిందా చెప్పండి? ఎవరికైనా ఈ సంతోషం వచ్చిందా? ఇంతగా ఊరిక చేయొద్దురా. నిజంగా ఈ సంతోషం, ఇలాంటి సంతోషం వచ్చిందా? మరి ఈరోజు ఒప్పుకుంటారా? అదిగో. కాబట్టి ఈరోజు కాదులే రేపు కాదులే అనుకుంటే ఇదిగో బ్యాంపు అనుకుంటాడు, నేను దేవుని కొరకు జీవించాలా, దేవుని తెలుసుకొని వాళ్ళకి చెప్పాలా అనుకుంటాడు. కానీ మరి దేవుడు అంటాడు, బ్యాంపో నువ్వు నా దగ్గరికి వచ్చేయి, నువ్వు చాలా పరిశుద్ధంగా ఉన్నావు, ఈ లోకంలో అంతా పాపం ఉంది, మళ్ళా నువ్వు మరి పాపంలోకి వెళ్ళి సైతాను ఏం చేస్తాడు? మళ్ళా తీసుకెళ్తాడు. కాబట్టి ఈ పాపలోకంలో వద్దులేని నా దగ్గరకు వచ్చాయని ఏం చేశాడు? బ్యాంపోను చిన్న వయసులోనే పరలోకాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు. చూసావా? కాబట్టి మరి మీరు మేము పెద్దోళ్ళు అయ్యేదాకుంటాం, ముసలోళ్ళు అయ్యేదాకుంటాం అని అనుకోవడానికి లేదు కదా. ఎప్పుడు యేసయ్య పిలిస్తే రేయ్ ఎవరెవరు నోటి పైన వేలు పెట్టలేదు వాళ్ళందరూ నిలబడండి. కాబట్టి మేము ముసలోళ్ళు అయ్యేదాకుంటాము అనుకోవడానికిలే. ఎందుకంటే ఏ రోజు యేసయ్య వస్తాడో తెలియదు. ఈరోజే రావచ్చు, ఇప్పుడే రావచ్చు, చెప్పలేం. యేసయ్యను ఇంకా హృదయంలో చేర్చుకోకపోతే, యేసయ్య రక్తంతో కడగబడకపోతే కాబట్టి హృదయంలో చేర్చుకుంటారా? ఈరోజు సైతాను ఓర్చుకోలేకపోతున్నాడు రా. మరి దీనికే ఇంత భయం, ఇక నరకంలో ఇంకెంత అరుపులు ఉంటాయో. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 1 2 3 ప్రయాసపడి పలకండి. ప్రయాసపడి భారం మోయిచున్న వార్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. అది చదువుకోండి, ప్రార్థన చేస్తా.
ఎవరు శబ్దాలు? ఒప్పుకోండి దేవుని దగ్గర. ఒప్పుకోండి, ఒప్పుకో. జరుగు 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 జరుగు. ఒప్పుకోండి నాన్న. చూస్తున్నారు కదా, పిక్చర్స్లో చూసారు కదరా. నీ పాటకు నువ్వు ఒప్పుకోరా, వాడితే ఎందుకురా. ఒప్పుకోండి. మీ వెనకాల ఉంది అది కదా, మన వెనకాలే ఉంటుంది. ఎవరు పాపాలు ఒప్పుకోరో వాళ్ళ వెనకాల ఉంటుందా ఆ దెయ్యం, సైతాన్. చూశారు కదా బొమ్మలో. ఒప్పుకో మరి దేవుని దగ్గర. కళ్ళు ఎందుకు తెరుచుకున్నారు? కళ్ళు మూసుకొని దేవుని దగ్గర ఒప్పుకోవాలమ్మా. ఏసయ్యా, నా వెంట సైతాన్ ఉండకుండా చేయి నాయన. నువ్వు రా ఏసయ్యా, నాతో నువ్వు ఉండయ్యా. ఏయ్ బెనెట్, వాడిని పట్టుకురమ్మా. బెనెట్ని వాడిని పట్టుకురా. వాడికి పడాల్సిందే ఈరోజు. అప్పటి నుంచి డిస్టర్బ్ చేస్తున్నాడు వీడు. రా, నువ్వు రా రా రా. ప్రార్థన మీ అంతటా మీరే చేసుకోండి, నేను చెప్పించి కాదు. మీ అంతటా మీరే, మీ పాపాలు మీరేం చేస్తున్నారు మీకే తెలుసు కదా, అది ఒప్పుకోండి. ప్రియమైన తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా బ్యాంపో స్టోరీ ద్వారా బిడ్డలతో ఏదైతే మాట్లాడారో అయ్యా, దయచో నా ప్రభా నువ్వు మాట్లాడితే బిడ్డల యొక్క జీవితాలు మార్చబడగలవు తండ్రి. మా యొక్క బెదిరింపులు కానీ మేము భయపెట్టడం కానీ ఇవన్నీ వ్యర్థమే అయ్యా తండ్రి. మరి బాలుడు నడవాల్సిన మార్గానికి బోధించమన్నారు మా తండ్రి. మీ యొక్క ఆజ్ఞకు లోబడి చెప్తున్నామయ్యా. దయతో బిడ్డలను దర్శించండి, పరిశుద్ధాత్మదేవ సంధించండి. దళ తండ్రి బ్యాంపో స్టోరీ ద్వారా దేవ బిడ్డలు అనేకుల్లో రక్షణ కార్యం జరిగించు. గ్రూప్స్లో కూడా సహాయం చేయం. టీచర్స్ని కూడా అభిషేకించి వాడుకోము. యేసయ్య నామములో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు.